పూరా లోకల్. కులగణన అయిపోయింది, అందరికీ తెలిసిందే. మరి ఈ కులగణన ద్వారా మతం మారిన వారికి అంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందా? అంటే మతం మారి కులం ఇదే పాత కులమే రాపించుకున్నప్పటికీ లబ్ధి ఎక్కువ వారికి చేకూరుతుందా, లేకపోతే ఒకే మతంలో పుట్టి ఒకే కులంలో ఉన్న వారికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందా? ఈ కులగణన ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది? షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో మతం మార్చుకుంటే బీసీసీ అవుతారు, కానీ చాలామంది ఆ కులాన్ని మతం ప్రభుత్వానికి తెలియకుండా హిందూ అని రాపించుకొని ఎస్సీఏగా చలామణి అవుతున్నారు. ఇటువంటి రేషియో ఒక లెవెల్ వరకు ఉంది, కానీ రాను రాను చాలామంది కూడా ఎన్లైటన్ అవుతున్నారు. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, నాన్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ బెనిఫిట్ తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా గలమెత్తుతున్నారు. చాలా చోట కూడా నేను ఈ మధ్యకాలంలో చూసినాను, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక యాంపుల్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ బెనిఫిట్ యూజ్ చేస్తున్నారని చాలామంది స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఎంఆర్ఓకి అప్పీల్ చేస్తున్నారు. కలెక్టర్కి కూడా సర్టిఫికేట్ని రివోక్ చేయాలని కూడా వాళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారు. ఈ మధ్య నేను ఒక పోలీస్ స్టేషన్లో చిన్న ఉదాంతం జరిగింది. భోజగుట్ట అనే ఒక చోట చర్చ్ నడిపిస్తుంటారు అక్కడ సంబంధించిన ఒక వ్యక్తి. అక్కడ స్థానికంగా ఉన్న హిందూ యువకులతో పోరాటం, యుద్ధం మీద మామూలుగా మాటల సంబంధించిన ఒకరినొకరు అనుకొని అది పోలీస్ స్టేషన్ దాకా పోతే ఆ చర్చికి నడిపించే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు ఈ యువకుల మీద పెట్టడం జరిగింది. ఆ యువకులందరూ అన్నారు, పోయి పోలీస్ స్టేషన్ ముందు ఏం ధర్నా చేస్తున్నారంటే, ఆయనకు మాకు ఘర్షణ జరిగింది వాస్తవమే, మేము ఆయన ఇద్దరం కొట్టుకున్నది వాస్తవమే, కానీ ఆయన చర్చ్ నడిపిస్తున్నాడు కదా, చర్చ్ నడిపించే వ్యక్తి క్రిస్టియన్ అవుతాడు కదా, క్రిస్టియన్ అయిన వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ ఎందుకు వస్తారు అని స్పష్టంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన తర్వాత మీరు కేసు పెట్టండి, ఆయనకు మాకు ఘర్షణ జరిగింది, కొట్టుకున్నాం, పరస్పరంలో ఏదైతే క్రిమినల్ కేసు అవుతుందో అది వర్తిస్తుంది, కానీ మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు అని చాలా మంది యువకులు ఇన్స్పెక్టర్తో వాదిస్తే, ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ఏసీపీని పిలిస్తే ఏసీపీ గారు ఆ సమస్య పరిష్కారం కోసం ఎంఆర్ఓ లెటర్ రాయడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారు దాంట్లో చదువు తీసుకొని ఏ యువకుడైతే చర్చ్ పాస్టర్ కేసు పెట్టిండో అక్కడ పోయి స్పాట్ విజిట్ చేసి అదంతా కూడా రిపోర్ట్ రాసి ఈయన క్రిస్టియన్ కాదు, ఈయన సర్టిఫికేట్ హ్యాస్ టు బి రివోక్డ్ అని కలెక్టర్కి ఇన్పుట్ ఇస్తూ మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టొద్దని ఏసీపీ గారికి ఎంఆర్ఓ గారు రాస్తే, తర్వాత ఆ జరిగిన ఉదాంతంలో నేను ప్రత్యక్ష పాత్ర పాల్గొని అక్కడ అట్రాసిటీ కేసు పెట్టకుండా మామూలు ఏదైతే వాళ్ళు పరస్పరం మీద ఘర్షణ పొందడం దాన్ని కేసు పెట్టుకొని అది మళ్ళీ కోర్టు పోవడం జరిగింది. అంటే ఈ రకంగా సమాజంలో ఎక్కడెక్కడైతే యువకులు, దళిత యువకులు ఈ రకంగా మతం మార్చుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారో, బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా ఎన్లైటన్ అయినారు, వాళ్ళందరూ కూడా దాన్ని ప్రతిఘటిస్తున్నారు, దాన్ని ఆపుతున్నారు కూడా. అంటే దీని కరెక్ట్ సారాంశం ఏంటంటే, మతం మారి క్రిస్టియన్గా చెలమని అవుతూ గొడవలైనప్పుడు వేరే మతం వాళ్ళతోటి గొడవలైనప్పుడు అప్పుడు నేను దళితుని అని చెప్పుకుంటున్నారా? అవును, చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ముందుకు కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ విషయం మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున చాలా ఎంఆర్ఓలకి మేము చెప్పడం జరిగింది, మీరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన యువకుడు కుల ధృవీకరణ పత్రం పెట్టినప్పుడు దయచేసి వాళ్ళ ఇంటికి పోయి సర్వేయర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ని, అదే రకంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పంచనామా చేసి అప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ దాని భిన్నంగా ఏం జరుగుతున్నదంటే, సర్వేయర్ ఎవరైతే ఉన్నాడో ఆ బస్తీలలో ఎవరైతే కుల ధృవీకరణ పత్రం కోసం అప్లై చేసినప్పుడు పంచనామా చేయడానికి సర్వేయర్ పోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వేగ్గా సర్వేయర్ సర్టిఫై చేసి ఇచ్చేయండి అంటున్నాడు. ఆ సర్వేయర్ కనుక వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏ మతం ప్రాక్టీస్ చేస్తున్నారో అటుపక్క ఇటుపక్క ఏదైతే లేబర్స్ ఉంటారో వాళ్ళతోని కూడా వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే స్పష్టంగా ఆ వ్యక్తి క్రిస్టియనా, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయితే బీసీసీ కిందకి ఇవ్వాలి, హిందూ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలనేది స్పష్టత విధి విధానంలో భాగంగానే ఉంది, లిఖితపూర్వకంగా ఉంది. కానీ ఎంఆర్ఓ ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. మేము స్ట్రిక్ట్గా చాలా చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది, మీరు ఏదైతే పంచనామా చేయడానికి సర్వేయర్ పోతాడో అది స్ట్రిక్ట్గా చేయడానికి అమలు చేయాలండి అంటే చాలామంది ఎంఆర్ఓలు కూడా దాన్ని స్వానుకూలంగా స్పందించారు. చాలా గైడ్లైన్స్ ప్రకారమే ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే క్రమం ప్రారంభమైంది. దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మతం మారినప్పటికీ ఒకప్పుడు రిజర్వేషన్లు పొందిరు, మతం మారినా కూడా మళ్ళీ ఈ మతం అని చెప్పుకుంటూ, తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. ఇప్పుడు ఏకంగా గొడవలు అయితే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడుతున్నారు మళ్ళీ ఆ మతంలో ఉన్నప్పటికీ కూడా. అవును, అంటే ఇన్ని రకాల మోసాలు మోసాలు జరుగుతున్నాయి. ఇది చాలా మంది రిజర్వేషన్ ని వాళ్ళ స్వలాభం కోసము,
వాడుకోవడానికి మతం మార్చుకున్నా కానీ చర్చ్ ప్రేరేపితంగా కూడా చర్చ్ పాస్టర్లు కూడా ఈ రకంగా మీరు లబ్ధి పొందండి, కానీ మతం ఏడ కూడా మీరు రివీల్ చేయకండి అని కూడా దిశ చూపిస్తున్నారు. వాళ్ళు లిఖిత పూర్వకంగా ఆ మధ్య కొన్ని కరపత్రాలు కూడా ప్రచురించి అందరి క్రిస్టియన్స్ కూడా పంపడం జరిగింది.